హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం ఆడిటింగ్లో. వాట్ ఈజ్ ఫెయిర్ ప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్, వాట్ ఈజ్ కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్. కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? వాట్ ఎవర్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ప్రిపేర్డ్ అండ్ presented exactly as per the rules and regulations. What it is meaning is, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం, అలాగే ప్రజెంట్ చేస్తాం ఎలా? రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్ చేసి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టాండర్డ్స్ ఏం చెప్తాయో అలాగే ఫాలో అవుతాం, అలాగే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. అందులో కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్లో. ఈ కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్లో మనం అస్సలు డీవియేట్ అవ్వకూడదు. ఫర్ సపోజ్ ఫెయిర్ ప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్లో ఏంటంటే అలా కాదనమాట. మనం డీవియేట్ అవ్వచ్చు, స్టాండర్డ్ నుంచి డీవియేట్ అవ్వచ్చు, ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డీవియేట్ అవ్వచ్చు. వీఆర్ నాట్ వయోలేటింగ్ ద స్టాండర్డ్, జస్ట్ వీఆర్ బియాండ్ ద రూల్స్ వీఆర్ గోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పీవీఆర్ సినిమా థియేటర్ ఉంది, దాని ప్రొజెక్టర్ కాస్ట్ ఫర్ సపోజ్ ఒక 1 yearకి 200 crores అవుద్ది అనుకుందాం. ఇప్పుడు దానికి డిప్రియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మనం అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఏం నేర్చుకున్నాం? ఎస్ఎల్ఎం ఆర్ డబ్ల్యూడివి యాజ్ పర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ 10 నేర్చుకున్నాం. బట్ హియర్ ఫర్ సపోజ్ 200 crores కదా కాస్ట్ అయింది. ఇయర్ 1లోన 150 hours యూజ్ చేశారు, ఇయర్ 2లోన 200 hours యూజ్ చేశారు, ఇయర్ 3లో 0. అప్పుడు కరోనా అనమాట, అసలు యూజ్ చేయలేదు ఆ ప్రొజెక్టర్. ఇయర్ 4లో ఏమైందంటే ఒక 300 hours, ఇయర్ 5లో 50 hours ఇలా యూజ్ చేశారు. ఇలా ఉన్నప్పుడు మనం ఎస్ఎల్ఎం మెథడ్ ఫాలో అవుతామా అంటే ఈక్వల్గా అపార్చ్మెంట్ చేయలేము ఆ కాస్ట్ని. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ అవర్స్ మెథడ్ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకు లా ఏం చెప్తుంది? ఎస్ఎల్ఎం ఆర్ డబ్ల్యూడివి మాత్రమే ఫాలో అవ్వాలి యాజ్ పర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్. బట్ ఇన్ ఫెయిర్ ప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్ వీ కెన్ గో బియాండ్ దట్. ఫర్ వాట్? టు షో ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అనేది ఫెయిర్ ప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్లో మాత్రమే ఉంటుంది. కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్లో ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ మిస్ అవుతుంది. కాబట్టి ఫెయిర్ ప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్లో డీవియేట్ అవ్వచ్చు బియాండ్ ద రెగ్యులేషన్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిర్ ప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అండ్ కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్. థ్యాంక్ యూ guys, bye.